నమస్తే, వెల్కమ్ టు మోజో టీవీ. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది. ఐపాక్ టీం కలిసిన సీఎం జగన్. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి? సజ్జల రామకృష్ణారెడ్డి. పెత్తందారులకు బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు ఉండబోతుంది. మేరుగు నాగార్జున. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీస్ అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే, పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి, అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షం లాగే. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంటల్ ఇదంతా ఎలక్షన్ కమిషన్. ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దేశ చరిత్రలోనే ముందెన్నడూ ఎరగని విధంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పనితీరును వచ్చిన పాజిటివ్ ఓటింగ్ ప్రభావం కనిపించనుందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళా అక్క చెల్లిమలంటూ వైఎస్ జగన్ గొప్ప పరిపాలనతో వారి ఆదరాభిమానాలు పొందారన్నారు. ఈ క్రమంలో ఆయా వర్గాలన్నీ సరైన తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా చూడబోతున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి
గొప్ప పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు అనే ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి. చిలకలూరుపేటలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. 13వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. సాయంత్రం 6 తర్వాత 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగినట్లు వివరించారు. మంగళవారం రాత్రి వరకు ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందన్నారు. పరిశీలకుల నుంచి రీపోలింగ్కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 3,33,40,560 మంది పార్లమెంట్ స్థానాలకు ఓటు వేశారని, అలాగే అసెంబ్లీకి 3,33,40,333 ఓటు వేసినట్లు గణాంకాలను వెల్లడించారు. కేవలం ఈవీఎంల ద్వారా మొత్తం 80.66% పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే 1.2% పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయని, ఈ రెండింటినీ కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. 4,97,000 మంది పోస్టల్, హోమ్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు. దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతం అన్నారు. పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు. 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టి అదనపు బలాగాలు మోహరించామన్నారు. అభ్యర్థులందరినీ హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. Now, major stage of the election is over with the polling on 13th. 13th polling, because of the high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock.
మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆల్ 175 అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వికటిస్తున్న కొత్త రకం తడిక వైద్యం. మురుముళ్ల నుండి పల్లంకూరు వరకు ఆధునీకరించిన ఏటుగట్టు డొల్లతనం గతంలో బయటపడింది. కుండలేశ్వరం స్నానఘట్టం సమీపంలో సుమారు 60 మీటర్ల మేర ఏటుగట్టు కాలపక్క కృంగిపోయింది. ఈ తతంగం జరిగిన తుమ్మ కంపలు, వేప కంపలు వేసి కవర్ చేశారు. సుమారు 8 నెలల తర్వాత కృంగిపోయిన చోట తడికి వైద్యం మొదలుపెట్టారు. సర్వే కర్రలకు తడికను అతికి మధ్యలో ఇసుకను పోసి చేతులు దులుపుకున్నారు. తడికి వైద్యం వికటించింది. నెమ్మదిగా తడిక వంగిపోవడంతో సమస్య మరలా మొదటికి వచ్చింది. ఏటిగట్టు రోడ్డు అభివృద్ధి చేయడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి పగలు వాహనాలు జోరుగా వెళ్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఏటిగట్టు ఆధునీకరణ పనుల్లో అవినీతి జరగడం మూలంగా ఈ దుస్థితి దాపరించిందని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమే విచారణ నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెం సమీపంలో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టుకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమం సంఘం పేర్కొంది. ఎన్టీఆర్ బ్రిడ్జిపై ఏర్పడిన గొయ్యను డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్డు వరకు, అన్నమ్మ ఘాటి, మెయిన్ రోడ్, వార్ప్ రోడ్, జన్మభూమి రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. 2 టౌన్, సాంబమూర్తి నగర్, జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిలమై పాడైనందున
తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించాలన్నారు. రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను R&B మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. కనపడలేదు. వంగండి ఇలా వంగండి కిందకి. హాయ్ కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ, టూ టౌన్ బ్రిడ్జి కానీ, సామమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ, ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి. ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతామన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ, అదేవిధంగా R&B రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొలుసులు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. ఐప్యాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బెంజి సర్కిల్లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పారు. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 152. Time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. And someone told me
22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి షణ్మోహన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సిఐ రాఘవరెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పట్టణంలో గుంపులుగా తిరగరాదని, రాజకీయ ప్రకటనలు చేయరాదని అన్నారు. పట్టణ ప్రజల, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం ఎలక్షన్స్ సందర్భంగా మనం తీసుకున్న ప్రికాషన్స్, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటించి ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించడం జరిగింది. ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు 144 సిఆర్పిసి అమల్లో ఉన్నది అని చెప్పేసి 14వ తారీఖు ఈ నెల 5వ నెలలో ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ నెల 14 నుంచి తదుపరి మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మొత్తం చిత్తూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 4 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడే కానీ గుమిగూడి ఉండరాదు. సో మనకి ఎలక్షన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ మంత్ ఉంది. సో అంతవరకు కూడా భావోద్వేగాలకు ఎవరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా నోటిఫికేషన్కు ముందు మేము గ్రామాల్లో పల్లెనిద్దలు చేయడము, అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా నేను మా ఎస్ఐలు మా యొక్క సిబ్బంది తిరిగి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకూడదనే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాము. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ ఓవర్స్ స్టార్ట్ చేయడం కానీ, రౌడీలు, క్రిమినల్స్, ట్రబుల్ మాంగర్స్ పైన నిఘా ఉంచి గ్రామాల్లో ఎలాంటి ఆకతాయి చర్యలకు పాల్గొనకూడదని, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని. అలిపిరి వద్ద కారు దగ్ధం. అలిపిరి జంక్షన్ వద్ద ఇవాళ ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనం నిలిపేశాడు. కారులో ఉన్న భక్తులు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం.
తాతయ్యగుంట గంగమ్మ తల్లి కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని వేడుకుంటున్నానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మనమందరం గంగమ్మ జాతరను గొప్పగా నిర్వహించుకుందామన్నారు. తిరుమల నంబి అనంత్ ఆల్వార్ అమృత హస్తాలతో పునర్నిర్మాణ దేవాలయంగా భూమాన పేర్కొన్నారు. జాతర సందర్భంగా 15 అమ్మవారి విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ప్రాచీన ఊళ్ళల్లో అత్యంత ప్రాచీనమైనదిగా పేరుగాంచినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆ తల్లి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఏ రకమైనటువంటి శశభిషలు లేకుండా ప్రజలమందరము కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రజలమందరము మనమందరము కూడా గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుందామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి తలమునకలై చేసుకున్నటువంటి అభిప్రాయ విభేదాలన్నీ పక్కకు నెట్టి గంగమ్మ తల్లి జాతర గొప్పగా జరిపేటట్టుగా జరగాలని కోరుకుని మనమందరం కూడా ఉమ్మడిగా ఈ జాతరను జరుపుకుందామని అందరికీ కూడా నేను పిలుపిస్తున్నా. ఈ గంగమ్మ తల్లి సాక్షాత్తు తిరుమల నంబి అనంతాళ్వార్ల అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి నిర్మాణం చెందినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయ ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ఈ ఆలయం నుంచే తరువాతనే జాతర అనేటువంటి పండుగ ప్రారంభమైంది భారతదేశంలో. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా నమ్మేటువంటి చరిత్రలో గంగమ్మ జాతరకు ఉన్నటువంటి మన గంగమ్మ జాతరకు ఉన్నటువంటి ప్రాశస్తి అంతా ఇంత కాదు. ఈ జాతరను ఘనంగా జరుపుకుందామని అందరికీ కూడా పిలిపిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.